ద ఆడిసీ. మ్యాట్ డేమన్, యాన్ హ్యాథవే, టామ్ హాలండ్, రాబర్ట్ పాటిన్సన్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన మిథలాజికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే, దశాబ్దం పాటు సుదీర్ఘంగా సాగిన ట్రోజన్ వార్ లో విజయం సాధించాక మిగిలిన సైనికులతో కలిసి తన రాజ్యానికి బయలుదేరిన ఒడిసియస్ ఏళ్లు గడుస్తున్నా తన ప్యాలెస్ కి చేరుకోడు. తనతో యుద్ధంలో పాల్గొన్న ఎంతో మంది తిరిగొస్తారు గాని తను ఏమయ్యాడో అంతు చిక్కదు. తన అబ్సెన్స్ లో తన రాజ్యాన్ని, రాణిని తమ వశం చేసుకోవాలని చాలా మంది వేస్టిగాళ్లు రాబందుల్లా ఆ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక ఒడేసియస్ తిరిగి రాడు. సో తమలో ఒకరిని పెళ్లి చేసుకుని రాజ్యానికి రాజ్యం చేయాలని రాణిని బలవంతం చేస్తూ ఉంటారు. దాంతో ఒడేసియస్ కొడుకైన టెలిమకస్ అసలు వాళ్ళ నాన్న ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఇదే అదునుగా భావించిన ఆ రాబందులు రాజ్యం బయటే బుల్లిరాజును వేసేస్తే రాణికి దిక్కు, కుర్చీకి పోటీ ఉండదని కుట్రలు మొదలు పెడతారు. మరి తర్వాత ఏం జరిగింది? యుద్ధం ముగిసి సంవత్సరాలు కావస్తున్నా ఒడేసియస్ రాజ్యానికి ఎందుకు తిరిగి రాలేదు? తను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తన తండ్రి జాడ కోసం వెళ్లిన కొడుకు పరిస్థితి ఏంటి? చివరికి ఒడేసియస్ రాజ్యానికి చేరుకున్నాడా? ఈ జర్నీలో తను ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన అడ్వెంచర్లు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా అద్దిరిపోయింది. నాకు చాలా నచ్చింది. జనరల్ గా ఈ మిథలాజికల్ వార్ ఎపిక్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని కాదు. సరే, విజనరీ ఫిల్మ్ మేకర్ నోలన్ తీస్తున్నాడు కదా, ఓ లుక్ వేద్దామని వెళ్ళా. కానీ ఈ సినిమాతో టోటల్ గా ఈ జానరా మీద నా అవుట్లుక్కే మార్చేశాడు. 3 గంటల రన్ టైం ఉన్నా సరిపోలేదు. ఇంకా కావాలనిపించింది. అలా ఉన్నాయి ఆయన విజన్, విజువల్స్, స్టోరీ టెల్లింగ్. నాకు ఈ గ్రీక్ మిథాలజీ గురించి పెద్ద ఐడియా లేదు. ట్రోజన్ వార్ గురించి అయితే చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చెప్పారు. ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఆ లెసన్ ఈ సినిమాకి నాకు కాంటెక్స్ట్ గా పనికొచ్చింది. ఇందులో ట్రోజన్ వార్ అనేది చిన్న పార్ట్ మాత్రమే. ఈ వార్ తర్వాత ఒడేసియస్ ఇంటికి చేరటానికి చేసిన అడ్వెంచర్లు, నేర్చుకున్న పాఠాలు, తన ట్రామా, పీటీఎస్డీ చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ గా ఉంటది. ఒక పక్క రాజ్యంలో రాజు లేక రాణి, తన కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది చూపిస్తూ, ఇంకో పక్క ఇన్నేళ్లుగా ఒడేసియస్ ఏం చేస్తున్నాడు అనేది చూపిస్తూ ముందుకి వెనక్కి వెళ్తుంటారు. మనోడు ఇంటికి చేరటానికి రాక్షసులకి, దేవుళ్ళకి ఎదురెళ్లాల్సి వస్తది. ఎందుకు అనే దానికి లాస్ట్ లో అదిరిపోయే ఆన్సరే ఇస్తారు. సినిమాలో ప్రతి సెట్ పీస్ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. ఆ సైక్లాప్స్ ఎపిసోడ్, విచ్ ఎపిసోడ్ ఏదో హారర్ సినిమాని తలపిచ్చాయి. రీసెంట్ గా నోలన్ గారు ఓ ఇంటర్వ్యూలో నాకు నెక్స్ట్ ఒక హారర్ సినిమా చేయాలని ఉంది అన్నారు. ఈ ఎపిసోడ్లు అందుకు ప్రాక్టీస్ లా ఉన్నాయి. ఇవి కాకుండా గుండె గొంతులోకి వచ్చే ఎపిసోడ్లు ఇందులో చాలానే ఉన్నాయి. అలాగని సినిమాలో భారీ ఎపిక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఏమి ఉండవు. ఎపిక్ డ్రామా ఉంటది. ఇందులో కథ చాలా డెన్స్ గా, ఎక్స్‌పోజిషన్ హెవీ ఉంటది. అలాగని అదేమి ఇన్ఫర్మేషన్ డంప్ కాదు. ఎవ్రీథింగ్ హాస్ ఎ పర్పస్. ఫస్ట్ 2:30 గంటలు సినిమా ఒక ఎత్తైతే లాస్ట్ అరగంట వేరే లెవెల్ అని చెప్పాలి. ఏం జరుగుతుందో రివీల్ చేసి స్పాయిల్ చేయను గాని గూస్ బంప్ స్టఫ్ అసల. థియేటర్ అరుపులు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇందులో దేవుళ్ళు, దెయ్యాలు, రాక్షసులు లాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఎన్నున్నా అంతిమంగా ఇది ఓ మనిషిపై యుద్ధం చూపిన ప్రభావం, తన గిల్ట్, పశ్చాత్తాపం, రెడెంప్షన్ మెయిన్ థీమ్స్ గా చెప్పొచ్చు. అందరిలా మిథలాజికల్ ఎలిమెంట్స్ తో జస్ట్ ఎపిక్ యాక్షన్ మూవీ తీస్తే నోలన్ నోలన్ ఎందుకు అవుతాడు? ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే ఒడేసియస్‌గా మ్యాట్ డేమన్ జీవించేశాడు. అన్‌డౌటెడ్‌లీ ఇది తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. తెరపై తను ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్‌ని మనము ఫీల్ అవుతాము. అంతలా మనం తన క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతాము. ఇక పెనలోపిగా యాన్ హ్యాథవే కూడా చాలా బాగా చేసింది. ప్రాణంగా ప్రేమించే భర్త కోసం మొండిగా ఎదురు చూసే రాణిగా ఒదిగిపోయింది. తను చెప్పే కొన్ని డైలాగ్స్, పోయెట్రీలు భలే ఉంటాయి. ఇక యువరాజుగా టామ్ హాలండ్ మెప్పించగా అవకాశవాది, పిరికినాయలు యాంటీనస్ గా రాబర్ట్ పాటిన్సన్ భలే చేశాడు. తనకి టామ్ హాలండ్ కి మధ్య వచ్చే సీన్స్ స్టార్టింగ్ లో భలే గమ్మత్తుగా అనిపించాయి. హే, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ గొడవ పడుతున్నారే అని. ఇక జెండేయా, చార్లీస్ థెరోన్, మియా గాత్, జాన్ బర్న్థాల్, హిమేష్ పటేల్, ఎలియట్ పేజ్, లుపిటా నోవాంగ్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ అంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. కాకపోతే వీళ్ళలో ఏ క్యారెక్టర్ కి మనం పెద్దగా కనెక్ట్ అవ్వము. ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశం ఉన్నా రన్ టైం వల్ల ఆగిపోయినట్టున్నారు. ఇక టెక్నికల్ గా సినిమా వేరే లెవెల్‌లో ఉందని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగ్ ఉంది. విజువల్స్ తో మంత్రముగ్ధుల్ని చేశారు. కంప్లీట్ గా ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. డిజిటల్ బ్యాక్‌గ్రౌండ్‌లు ఏమీ ఉండవు. అన్ని రియల్ లొకేషన్సే. మేకింగ్ వీడియో చూస్తే మైండ్ పోయింది. తెరపై సింపుల్ గా అనిపించే షాట్స్ వెనక ఎంత శ్రమ, క్రియేటివిటీ దాగుందో అని. ఇక లుడ్విగ్ గొరాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. చితగ్గొట్టి వదిలాడు. సౌండ్ డిజైన్ కూడా అదిరిపోయింది. ఇక ఎడిటింగ్, సీజీఐ, వీఎఫ్ఎక్స్ లాంటివి బాగుండగా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. విజువల్స్ విసరల్ గా ఉన్నా యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం అలా అనిపించదు. ఇక రైటర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ విషయానికి వస్తే ఆయన గురించి ఏం చెప్పాలి? చేసే ప్రతి సినిమాతో ఆయనే ఛాలెంజ్ చేసుకుంటూ మనకి మాస్టర్ పీస్‌లు అందిస్తున్నాడు. ఒక మిథలాజికల్ ఎపిక్ ని ఎప్పుడైనా అరే ఎంత రియలిస్టిక్ గా తీశారని చెప్పడం విన్నారా? ఈ సినిమా చూస్తే అందరూ అదే మాట అంటారు. మాస్టర్ క్లాస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఫైనల్ గా చెప్పేదేంటంటే ఎంత వీలైతే అంత పెద్ద స్క్రీన్ వెతుక్కొని ఈ అద్భుతాన్ని ఆస్వాదించండి. అది విషయం.